ఆటో కార్మికులను వెంటనే ఆదుకోవాలి. ఆటో కార్మికులను వెంటనే ఆదుకోవాలి. ఆటో కార్మికులను వెంటనే ఆదుకోవాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఆదుకోవాలి. ఆటో కార్మికులను వెంటనే 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 ఆదుకోవాలి. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఆటో కార్మికులకు ఇచ్చిన పార్టీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని 8 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలకు చాలా పెద్ద ఎత్తున వరాల మూటనిస్తానంటూ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చింది. ఒక సంక్షేమ బోర్డు పెడతామని, నెలకు 1000 రూపాయల చొప్పున ప్రత్యేక ఉపాధి కల్పిస్తామని, ఇన్సూరెన్స్ ను పెంచుతామని, అదే రకంగా వారి జీవన భద్రతకు డోకా లేకుండా చూసుకుంటామని చెప్పి, లోన్లు కూడా మంచిగా ఇప్పిస్తామని చెప్పి రకరకాల హామీలు ఇచ్చినారు. ఇవాళ వాస్తవ పరిస్థితి ఏంటంటే, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే దుస్థితిలోకి నెట్టబడ్డారు. ఆ డేటా మొత్తం మేము పోయిన శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వానికి సమర్పించినాం. ఇంతమంది ఆటో డ్రైవర్లు చనిపోయినారు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా, వెంటనే ప్రభుత్వం స్పందించి మేలుకొని ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున డిమాండ్ చేసినాం. కానీ ఇప్పటి వరకు దున్నపోతు మీద వానబడ్డట్టు కనీస స్పందన కూడా ప్రభుత్వాన్ని లేదు. అందుకే ఇవాళ ఆటో డ్రైవర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే లక్షలాది మంది ఆటో అన్నలకు, ఆటో తమ్ముళ్లకు, వాళ్ళ కుటుంబాలకు సంఘీభావంగా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇవాళ వాయిదా తీర్మానం ఇవ్వడమే కాకుండా ఆటో డ్రైవర్ల సంక్షేమం విషయంలో, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విషయంలో, దాంతో పాటు వారికి సంఘీభావంగా ఈ రోజు మేము వారు వేసుకునే యూనిఫామ్ వేసుకుని అదేవిధంగా ఆటోలలోనే ఇవాళ అసెంబ్లీకి పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆటో కార్మికుల కుటుంబాలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవ్వరూ బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. మీ తరపున కొట్లాడడానికి, మీ తరపున మాట్లాడడానికి బీఆర్ఎస్ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ సైన్యం ఉన్నది. దయచేసి ధైర్యంగా ఉండండి. ఎవరూ చనిపోవద్దు. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఇటు కౌన్సిల్లో, ఇటు అసెంబ్లీలో మీ తరపున కొట్లాడే బాధ్యత మాది అని చెప్తూ, భవిష్యత్తులో దయచేసి ఎవరు పొరపాటున కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. గుండె నిబ్బరంతో తప్పకుండా కొట్లాడదాం అందరం కలిసి అని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ప్రభుత్వం దిగొచ్చేదాకా మా పోరాటం ఆగదు అనే మాట కూడా మళ్ళొక్కసారి నొక్కి చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆటో కార్మికులను వెంటనే ఆటో కార్మికులను వెంటనే ఆటో కార్మికులను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ. జై తెలంగాణ. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే, ఆత్మహత్య చేసుకున్న 4వ రోజు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, వారికి ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు 12,000 ఆర్థిక సహాయం అందించాలని, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆటో డ్రైవర్లపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి బయలుదేరారు. ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఆటో నడుపుకుంటూ అసెంబ్లీకి వెళ్లారు. ప్రభుత్వం ముందు చూపులేని విధానాల వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధి అవకాశాలు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఆటో కార్మిక సోదరుల్ని జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికులను, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను, కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ. జై
తెలంగాణ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై per month, and also most importantly insurance and every aspect that was covered in their election manifesto has to be delivered immediately. Thank you. కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికులను ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను ఆటో కార్మికులను వెంటనే ఆటో కార్మికులను వెంటనే ఆటో కార్మికులను వెంటనే జై తెలంగాణ కేసీఆర్ గారి ఆదేశం మేరకు అందరం కూడా ఆల్రెడీ వాయిదా తీర్మానం ఇచ్చాము, చర్చకు పట్టుబడతాము. రాష్ట్రంలోని 8 లక్షల ఆటో కుటుంబాలకు టీఆర్ఎస్ అండగా ఉంటాయి. రమేష్ అయిపోగానే కొంచెం అన్న వాళ్ళని వెళ్ళి పడతారు. అరే జగదీష్ అన్న ఆటోలో లోపలికి పోవచ్చు, కమలాకర్ వేయనాడు అన్నాడు మా ఆటో. మేడం కొంచెం కింద పెట్టండి. కార్మికులను వెంటనే ఆటో కార్మికులను వెంటనే
ఆటో కార్మికులను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ ఆటో కార్మికులు సంక్షేమ బోర్డు వెంటనే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు వెంటనే ఆటో